ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? అధికార పార్టీలో ఆ నేతకు ప్రాధాన్యత దక్కడం లేదా? అధికారిక పార్టీలో ఉంటూనే పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణమేంటి? ఆ నేత తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడా? ఆ నేత ఎవరు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తూర్పు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. కొంతమంది కీలక నేతలకు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్గపోరుతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ విషయంపై స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సర్ది చెప్పారు. అయినా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కౌటల బ్రిడ్జి పనులకు నిధులు కేటాయిస్తామని కొన్నప్పకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే కొందరు అధికార పార్టీ నేతలు నిధులు రాకుండా అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఇతర నియోజకవర్గాల పర్యవేక్షణకు వెళ్లకుండా కేవలం సిర్పూర్ నియోజకవర్గంలో ఉంటున్నారు. పార్టీ కూడా విఠల్కే ప్రాధాన్యత ఇస్తుందని, కోనప్పను అసలు పట్టించుకోవడం లేదంటూ ఆయన అనుచరులు వాపోతున్నారు. అంతేకాదు కొన్నేళ్లుగా కోనప్ప, విఠల్ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. అంతేకాదు కోనప్ప కీలక అనుచరులకు విఠల్ కాంట్రాక్టు పనులు ఇస్తూ వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కోనప్ప. తాజా పరిస్థితులతో ఆలోచనలో పడ్డారట కోనప్ప. తొందరపడి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చానా అని ఫీల్ అవుతున్నారట. బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చేర్చుకోవడంతోనే పార్టీని వీడాల్సి వచ్చిందే తప్ప ఎలాంటి ఇబ్బంది లేదన్న ఫీలింగ్ ఆయనలో ఇప్పుడు వస్తుందట. బీఆర్ఎస్ హయాంలో కౌటల బ్రిడ్జితో పాటు కొన్ని గ్రామాల్లో రోడ్లకు నిధులు మంజూరు చేయించుకున్నారు కోనప్ప. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ రద్దు చేయడంతో ఆయన తీవ్ర అసహనానికి లోనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో కోనప్ప మళ్లీ కారు పార్టీలోకి వెళ్లడం ఖాయమంటున్నారు. అయితే కోనప్ప బీజేపీలోకి వెళ్తారన్న మరో టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి సిర్పూర్ కాగజ్ నగర్ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది.